మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 9వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు అనే అంశం ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అలా నరుని నమ్మినవాడు ఎలా ఉంటాడంటే ఎడారిలో ఎదుగు తుప్పలాంటి వాడంట. ఎడారిలో నీళ్ళు ఉండవు కదండి అసలు. తుప్ప అంటే మామూలు ఒక ఇష్టం వచ్చినట్లు, అంటే ఎవరు దాన్ని పట్టించుకోరు అన్నమాట. వ్యవసాయం చేసే ఆ రైతు దాన్ని పట్టించుకోడు. అలాగే దేవుణ్ణి నమ్మకుండా నరుని నమ్మిన వాళ్ళని కూడా అలాగే దేవుడు పట్టించుకోడు. అతడు శాపగ్రస్తుడు అని చెప్తున్నారనమాట. మనం ఇంకా దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే అక్కడే చెప్తున్నారు. ఇర్మియా 17లో 5 నుంచి 7 వరకు మీరు చదివితే, నరుని నమ్మవాడు శాపగ్రస్తుడు, అతడు ఎడారిలో ఎదిగే తుప్పలాగా ఉంటాడు. కానీ దేవుని నమ్మేవాడు, కానీ నన్ను, దేవుడే చెప్తున్నారు, నన్ను నమ్మి నా మీద ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా పచ్చగా, ఆకులు వాడకుండా ఆకులు పచ్చగా ఉంటాయి, సకాలంలో ఫలాల్ని ఇస్తాయి అన్నమాట. 1వ కీర్తనలో కూడా ఇలాగే ఉంటుంది. దేవుణ్ణి నమ్మడం, ఏటి ఒడ్డున నాటిన చెట్టుకి ఎప్పుడూ నీళ్ళు వస్తూనే ఉంటాయి కదండి, సప్లై ఎప్పుడూ ఉంటుంది అన్నమాట, నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. దేవుని మీద ఆధారపడే వాళ్ళకి అన్ని అవసరాలు అలా సప్లై అన్నమాట, ప్రవహించే నదిలాగా పరలోకం నుంచి మనకి ఆశీర్వాదాల నది మన జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అలా మరి జీవించారండి యోసేపు ఆదికాండంలో కానీ, లేకపోతే దావీదు మహారాజు కానీ, ఏలియా, ఎలీషాలు కానీ దేవుని మీద ఆధారపడ్డారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చెప్తారు మత్తయి సువార్త 5:3లో, దీనాత్ములు ధన్యులు దేవరాజ్యం వారిది. అంటే దీన మనస్సు అంటే పేద మనస్సు అన్నమాట. ఆత్మలో పేదలగు వారు ధన్యులు. పేదవాళ్ళ ఇంట్లో ఏది ఉండదు చూడండి. అలా మన హృదయంలో ఏది లేకుండా ఈ లోక సంబంధమైన మనుషులు కానీ ఆస్తులు కానీ, దేవుడే మనకంత ఆస్తిగా ఉన్నప్పుడు, మన హృదయం నిండా ఆయన ఉన్నప్పుడు ఆయన మన అవసరాలన్నీ తీరుస్తారండి. అది దీని అర్థం. దీని ఆత్మలు ధన్యులు అంటే ఆత్మలో పేదగా ఉండాలి. ఆస్తులు, అంతస్తులు, అధికారము, పదవులు, మనుషులు అంతా నిండా ఉంటే వాళ్ళు దేవరాజ్యానికి వెళ్ళరు అన్నమాట. మనం పేదలుగా ఉండే ఆత్మ విషయంలో ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. అనుదిన ఆహారం మాకు ఇవ్వండి, మా అనుదిన ఆహారం. ప్రతిరోజు ఆయన మన అవసరాలు తీరుస్తాడండి. ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళని పోషించాడు. వాళ్ళు ఏం విత్తనాలు వేసుకోలేదు. 6 లక్షల మంది పురుషులు మరి స్త్రీలు పిల్లలు కలిసి 20 లక్షల మంది 19 అద్భుతాలు చేశారండి వాళ్ళకి. ప్రతిరోజు పరలోకం అన్న దేవదూతల ఆహారం, బండ నుండి నీళ్ళు ఇచ్చారు. అది ఒక అద్భుతం అండి. ఆ నీరు వాళ్ళతో పాటే ప్రవహిస్తుంది, వాళ్ళు ఆగినప్పుడు ఆగుతుంది అన్నమాట. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వాళ్ళు తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు. పగలు మేఘ స్తంభమై చల్లగా ఏసీ రూమ్లో ఉన్న ఆ ఫీలింగ్ మేఘస్తంభంలాగా వాళ్ళని చుట్టూ ఆవరించి వాళ్ళని నడిపిస్తున్నారు. మ్యాప్ లాగా. కానా దేశం వాళ్ళకి తెలీదు, కానీ దేవుడే
ముందు నడుస్తున్నారు. మీకు ముందుగా నా దూతను పంపిస్తాను. యేసు ప్రభువే ఆ దూత అన్నమాట. రాత్రి అగ్ని స్తంభమై, ప్రొద్దున మన్నా, సాయంకాలం వచ్చేసరికి చికెన్ కావాలి. ఇంకా అప్పుడు ఇంకా గుడారాలు వేసుకుంటారు. సాయంకాలానికి పూరేడు పిట్టలు అన్నమాట. ఎన్ని అద్భుతాలండి ప్రభు చేస్తారు. అలా మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆయన అన్నీ చూస్తారు. వాళ్ళని ఎట్లా పోషించారు ఎడారిలో, అలా మనల్ని కూడా పోషిస్తారు. ఆ ఎడారిలో వాళ్ళకి ఒక్కరికి కూడా అనారోగ్యం రాలేదు కదండి. ఒక్కసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాం మోషే వాళ్ళ అక్క మోషే మీద గొనిగినప్పుడు 10 రోజులే అది కూడా శిక్షగా ఆమెకి కుష్ఠ వస్తుంది. అంతేకాని వాళ్ళని అంత బాగా పోషించారండి. దేవుడు నడిపించారు. సముద్రంలో నడిచేటప్పుడు, ఎర్ర సముద్రంలో పాదాలకి తడి అంటకుండా నడిపించి, వాళ్ళ వెనకాల వస్తున్న ఫరో అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేసి వాళ్ళని కాపాడారు. అలా దేవుడు మనల్ని ప్రతిరోజు కాపాడుతారండి, పోషిస్తారు. ఆయన మీద ఆధారపడితే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పుకుంటాను, ప్రొద్దున లేచిన ఎప్పుడైనా కూడా, నువ్వే నా దేవుడవు, నా ప్రభువు, నా రాజు, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా బ్యాంకు నువ్వే. నాకు ఎప్పుడు ఎంత కావాలో అప్పుడు ఇస్తావు. ఎవరి మీద ఈ లోకంలో ఆధారపడి జీవించడం కాదు. నాకంటూ ఏది అంటే నాకంటూ అంతా నువ్వే. నా ఆనందం నువ్వే, నా దేవుడవు నువ్వే, నా భర్త నువ్వే, నా రాజు నువ్వే, నా పరమ వైద్యుడు నువ్వే. యు ఆర్ మై డాక్టర్, యు ఆర్ మై మెడిసిన్ జీసస్. ఈ వాక్యం ప్రకారం జీవిస్తే ఇదే మందుల సీసా. ఒక వాక్యం ఒక్కొక్క మందు అన్నమాట. ఒక ట్యాబ్లెట్ లాగా. ఇతరులవి మోసగించి మనం తీసుకోకూడదండి. ఇతరులవి అపహరించకూడదు. ఇంట్లో వాళ్ళని మోసం చేయకూడదు, బయట వాళ్ళని మోసం చేయకూడదు, దోచుకోకూడదు. దోపిడీగాళ్ళు తమవి కాని వస్తువులను పోగు చేసుకునే వాళ్ళకి అనర్థము తప్పదు. వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఆయనే మనకి మార్గం పరలోకానికి, ఆయనే సత్యం, ఆయనే మనకి జీవం. నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. యోహాన్ 10:10 అన్నమాట. దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వచ్చాడు సైతాన్. ఒక రాజ్యం సాతాన్ రాజ్యము, ఇంకో రాజ్యం దేవుని రాజ్యం. ఇచ్చే రాజ్యం అండి, జీవాన్ని ఇచ్చే రాజ్యం, అన్నిటినీ ఇచ్చే రాజ్యం అన్నమాట. మనం ఆ విధంగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకొని మీరు చూడండి, అప్పుడు మనకి ఏ చింత ఉండదండి. ఏ చింత కూడా మనకు ఉండదు. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అలసట లేకుండా పరిగెత్తుతారు. బడలిక లేక నడక సాగిస్తారు. పక్షిరాజు ఎట్లా బలాన్ని పొందుతూ ఉంటాడో వయసు వస్తూ ఉంటే మనం కూడా అలా బలాన్ని పొందుతూ ఉంటాం అన్నమాట. మనకి ఏ చింత అవసరం లేదు. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలని సృష్టించిన ఆ దేవుడు మన నాన్న, మన తండ్రి. అంత గొప్ప తండ్రి మనకున్నాడు. మనకు అన్నీ కూడా ఇస్తాడు. కాకపోతే మనం దేవుని రాజ్యంలో ఉండాలి, ఆయన మందలో ఉండాలి. కానీ ఈయన వద్దు నాకు అని, ఈ వాక్యం వద్దు, దేవుణ్ణి తిరస్కరించడం అంటే ఈ వాక్యాన్ని తిరస్కరించడం. ఒక్క ముక్క కూడా తెలియకుండా ఇన్ని సంవత్సరాల జీవితం అయిపోయింది కదా. దేవుడు ఏం చెప్పాడో, ఆయన హృదయంలో ఏముందో ఇక్కడ రాయబడి ఉంది. దీన్ని చదువుకొని ఇప్పుడైనా కూడా ఆయన వాక్యం ప్రకారం జీవించాలి. అది ఆయనను ప్రేమించడం అంటే. యేసు ప్రభు యోహాన్ 14:15 చెప్తారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. అలాగే యోహాన్ 21, మొన్న సండే రీడింగ్స్ కదా, యోహాన్ 21 పేతురుతో ఏం చెప్తారు, మీరు నన్ను ప్రేమిస్తే యోహాన్ 21:15 యేసు ప్రభు పేతురుకి ఏమంటారు, ఏ ఆజ్ఞ ఇస్తారు, ఆదేశం అన్నమాట. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు 3 సార్లు అడుగుతారు. అంటే లవ్ అండ్ మిషన్ రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఆయన మనకు అప్పగించిన మందని వాక్యంతో మేపాలండి. నేను మంచి కాపరి. యేసు ప్రభు ఎట్లా మేపారు, 3.5 సంవత్సరాలు ఆయన శిష్యులని
వాక్యంతో మేపారు. తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది మరి ప్రపంచం అంతటా వెళ్ళి అందరికీ వాక్యాన్ని బోధించారండి. మనం కూడా అలా ఉండాలన్నమాట. దేవుని మీద ఆధారపడండి. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. ముందుగా మరి యోసేపు గురించి చెప్తా అండి. ఆదికాండంలో యోసేపు గురించి రోజు చెప్పడం కూడా నాకు ఇష్టం. యేసు ప్రభు లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన సోదరులు ఆయనని హింసించినా కూడా ఆయన తన సోదరులను పోషించాడు. యేసు ప్రభుని హింసించారు కదండి, సిలువ వేశారు. కానీ ఆయన కూడా తన సోదరులని ఆయన పోషించాడు. మనందరినీ పోషిస్తూనే ఉన్నాడు అన్నమాట. ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కదా. అయితే యోసేపుని మరి జైల్లో పెట్టేస్తాడు కదండి పోతీఫర్. ఆదికాండం 39లో మనం చదివితే ఆ పోతీఫర్ భార్య పాపం చేయమని ప్రతిరోజు శోధిస్తుంది యోసేపుని. కానీ యోసేపు శోధనకి లొంగలేదండి. దేవుడు ఆయనతో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఏది అబ్రహాంకి దేవుడు బోధించారో అది ఇస్సాక్కి అబ్రహాం చెప్పాడు. అలాగే దేవుడు చెప్తూనే ఉన్నాడు యాకోబుకి. యాకోబు తన 12 మంది పిల్లలకి చెప్పారు. ఆ రోజులలో బోధన అంటే ఓరల్గా అన్నమాట. అయితే 12 మందిలో దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకుంది యోసేపు ఒక్కడే, మిగతా వాళ్ళు కాదనమాట. పాపం చేయమని అడిగినప్పుడు శోధించినప్పుడు ప్రతిరోజు శోధించిందండి. అయినా కూడా యోసేపు లొంగలేదు. ఇది భగవద్ద్రోహం కాదా తల్లి అని అంటాడనమాట. నాలో ఉన్న భగవంతునికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతా. శోధన ఆయన జయించాడు. అయితే పోతీఫర్ భార్య అబద్ధాలు చెప్పి మరి పోతీఫర్ యోసేపుని జైల్లో పెట్టించేస్తాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడండి. 11 సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తే పోతీఫర్ యోసేపుకి ఇచ్చిన బహుమానం ఏంటంటే జైల్లో పెట్టేస్తాడండి. చెప్పుడు మాటలు విని ఇలా చాలామంది నీతిమంతులు బాధపడుతున్నారండి. చెప్పుడు మాటలు విని ఒక నమ్మకమైన పని వాళ్ళని పోగొట్టుకోవడమే కాదు, అంతగా మీరు 39 ఆదికాండం చదివితే దేవుడు యోసేపును బట్టి పోతీఫర్ని ఆశీర్వదించాడంట. అన్నిటినీ కూడా ఆశీర్వదించాడు. అదంతా గమనించాడు, తాళాలు ఇచ్చాడు. 11 సంవత్సరాలు ఆయన క్యారెక్టర్ ఏంటో తెలీదా? ఆయన చెప్పుడు మాటలు విని ఆయనని జైల్లో పెడతాడనమాట. నీతిమంతులు ఎప్పుడు ఇలాగే సఫర్ అవుతూ ఉంటారండి. ఈ దుష్టులు పాలిస్తున్న లోకంలో మరి నీతిమంతులు సఫర్ అవుతారు. అయితే జైల్లో కూడా జైలు అధికారికి యోసేపు అంటే చాలా ఇష్టమై అక్కడ కూడా అందరు ఖైదీలకి పెద్దగా నియమిస్తాడనమాట. దేవుడు మనలో ఉంటే ఎప్పుడు మనల్ని తలగానే ఉంచుతాడండి. అయితే ఇద్దరు జైల్లో యోసేపుతో ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు రాజు దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళు. యోసేపు ఎట్లా అంటే అందరి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, గాడ్ లవ్స్ యూ అని అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట. నిరాశగా ఉండొద్దు, మనకి దేవుడు ఉన్నారు, దేవుడు మంచి చేసే మంచి దేవుడు అని అందరినీ అలా ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, విష్ చేస్తూ ఉండొచ్చు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. వీళ్ళైతే షాలోమ్ షాలోమ్ అంటారు ఇజ్రాయెల్ ప్రజలు అనమాట. అయితే ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు, ఈ రాజు దగ్గర పనిచేసే వాళ్ళకి ఈ రాజు ఖైదీలు ఉండే చెరసాల ఇది కనుక ఇద్దరు డల్గా ఉంటే అడుగుతాడనమాట. ఒకరు ఏమో రాజు దగ్గర పానీయ వాహకుడు, రాజు భోజన బల్ల దగ్గర, నెహిమ్యా కూడా అలాగే కదా పానీయ వాహకుడు. ఇంకొక ఆయనేమో వంట ఆయన అనమాట. ఇద్దరిని కూడా చెరసాల్లో పెడితే ఇద్దరికి ఒకే రోజు కళలు వస్తాయండి. అప్పుడు యోసేపు అడుగుతాడు, ఏంటి అలా ఉన్నారంటే మాకు కళలు వచ్చాయి కానీ ఎవరు దాని అర్థం చెప్పేవాళ్ళు లేరంటే, కళలకు అర్థం చెప్పేది మనుషులు కాదు దేవుడే స్వప్న వ్యాఖ్యానం చేస్తాడు, అవేంటో నాకు చెప్పండి అంటే ఆయన లోపల దేవుడు ఉన్నారని. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ముందు పానీయ వాహకుడు చెప్తాడు, ఇదిగో ఒక కళలో నేను ఇట్లా ద్రాక్ష తీగ చూశాను, దానికి 3 రెమ్మలు ఉన్నాయి, ఆ ద్రాక్ష పండు కోసి రసం తీసి రాజుకి ఇచ్చాను. అంటే ఆ 3 రోజులలో నిన్ను ఇక్కడ చెరసాల్లోంచి విడుదల చేస్తారు, నువ్వు రాజుకి
యథావిధిగా మళ్ళా పానీయం పోస్తావు అని చెప్తాడు. ఇంకొక ఆయన వంట ఆయన అన్నమాట, ఆయన కూడా తన కళ చెప్తాడు. అయితే ఆయన చెప్పిన కళను బట్టి నిన్ను ఉరి తీస్తారు 3వ రోజు అంటే అలాగే జరుగుతుంది. 3వ రోజు మరి ఈ పానీయ వాహకుడు రాజు దగ్గరికి వెళ్తావు, మళ్ళా తిరిగి నిన్ను పనిలోకి తీసుకుంటారు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు పానీయ వాహకుడు అంటే ప్రక్కనే ఉంటాడు కదా డైనింగ్ టేబుల్ దగ్గర, నా గురించి కొద్దిగా రికమెండేషన్ చెప్పు. 40 ఆదికాండం 40వ అధ్యాయంలో 14-15 వచనాలండి. యోసేపు ఆయనతో అంటాడు, నా గురించి కొంచెం రికమెండ్ చెయ్యి, నా మీద దయ చూపించు, రాజు దగ్గర నా గురించి చెప్పు. నేను ఇక్కడ చీకటి కోనేటిలో ఉండే అంత పాపము అంత తప్పు నేనేం చేయలేదయ్యా, నా గురించి రాజుకి రికమెండ్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తాడనమాట యోసేపు. అప్పుడు ఆయన సరే అని ఉంటాడు. తర్వాత ఆయనని మరి జైల్లోంచి మరి రిలీజ్ చేసి రాజు బర్త్డే అనమాట ఆ రోజు మళ్ళా తిరిగి రాజుకి పానీయం పోస్తాడు. కానీ అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఆయన మర్చిపోయాడు, ఆ వైన్ పోరర్ పానీయ వాహకుడు యోసేపుని మర్చిపోయాడు, యోసేపు చేసిన మేలుని మర్చిపోయాడు. మనుషులు అలాగేనండి, మేలు చేసిన తర్వాత మర్చిపోతారు, ఇంకా మళ్ళా వాళ్ళకి కష్టం వస్తే తప్ప గుర్తుండదు అన్నమాట. అలాగే మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలేదండి. యోసేపు అనుకుంటాడు, నేను ఎంత నమ్మకంగా పనిచేశాను 11 సంవత్సరాలు, మా అన్నయ్యలకి నేను అసలు ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా అమ్మేశారు, పోతీఫర్కి ఎంత మేలు చేశాను నేను, కానీ నన్ను ఇలా జైల్లో పెట్టారు. అలా అని ఆయన దేవుణ్ణి ధ్యానించుకుంటుంటే వాళ్ళందరినీ నువ్వు క్షమించు అని చెప్పి దేవుని సమయం వచ్చినప్పుడు రాజుకే కళలు వస్తాయండి 41వ అధ్యాయంలో. అప్పుడు రాజు కళల్ని వివరించినందుకు రాజు అతన్ని గవర్నర్గా చేస్తాడనమాట. మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు ఆయనని తలగా ఉంచాడనమాట. దేవుడు ఆయన కొరకు నియమించిన బంగారు భవిష్యత్తులోనికి ఆయన వచ్చాడు. ఎప్పుడు సఫరింగ్స్ ద్వారానే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడండి. ఎన్ని బాధలు మనకు వస్తాయో అలాంటి బాధపడే వాళ్ళని మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం వాళ్ళని మళ్ళా బాధ పెట్టకూడదు. దావీదుని చూసుకుంటే దావీదుని ఎంత బాధలు పెడతాడండి సౌలు. కానీ దావీదు రాజు అయిన తర్వాత ఆయన ప్రజల్ని న్యాయంగా పరిపాలించాడనమాట. మనుషులని నమ్మకూడదండి. నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి సాయం వస్తుంది, నాకు బ్యాంకులో ఇంత అకౌంట్ ఉంది, నాకు దేవుడు అవసరం లేదు, కోట్ల ఆస్తి ఉంది. ఆస రాజుని చూద్దాం. దావీదు వంశంలో దావీదు తర్వాత 4వ తరం, దావీదు తర్వాత సొలొమోన్ కదా, రెహబాం, తర్వాత అబియా కొడుకు అనమాట ఆస. 2వ దినచర్యలు 14వ అధ్యాయం మీరు తప్పకుండా చదువుకోవాలి. రాజుల గ్రంథాల ద్వారా అనేక పాఠాలని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అధికారము ధనము మనుషులని గుడ్డిగా చేస్తుందండి. దేవుని మీద ఆధారపడరు. నాకు ఈ విస్తారమైన ధనం ఉంది, అధికారం ఉంది, నేనే దేశానికి రాజు, అలాగే ఉంటాడండి. ఆసారాజు ముందు బాగుంటాడు. ఈ రాజులు దావీదు వంశం వాళ్ళు 20 మంది అని చెప్పాను నేను. దావీదుతో పాటు చివరిగా సిద్కియా అన్నమాట. 20 మందిలో చాలా వరకు ముందు బాగానే ఉంటారు. సొలొమోన్ కూడా అంతే, ఒక 7 సంవత్సరాలు ముందు బాగుంటారు. రాజు అయిన తర్వాత మెల్లమెల్లగా అన్నమాట. మనం లోకంలో కూడా చూస్తాను చూడండి, మొదటిసారి గెలిస్తే బాగానే చేస్తారు, ఆ తర్వాత 2వసారి 3వసారి ఇలాగే ఉంటారనమాట. ముందు బాగుంటాడు, ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు, దేవుని మీద ఆధారపడతాడు. ఆయన రాజు అయిన తర్వాత ఇథియోపియలు 10 లక్షల మంది సైన్యంతో ఈ చిన్న యూదా మీదికి యుద్ధానికి వస్తారండి. అప్పుడు ఈయననే ప్రార్థన చేస్తాడు, దావీదులాగా ప్రార్థన చేస్తాడు అనమాట ఆసారాజు. దేవా, నీవు బలవంతులకు బలహీనులకు కూడా సహాయం చేస్తావు, నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి మేము ఇంత మహాసైన్యాన్ని ఎదిరింపబోతున్నాము, మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాడు. వాళ్ళు 10 లక్షల మంది, వీళ్ళకి 10,000 కూడా ఉన్నారో లేదో, కానీ దేవుడు మా పక్షాన యుద్ధం చేస్తారు అని చెప్పి యుద్ధానికి వెళ్తారండి. అప్పుడు దేవుడు వాళ్ళకి జయాన్ని ఇస్తారనమాట.
అప్పుడు దేవుడు ఒక ప్రవక్త, అజారియా ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళకు ఒక మెసేజ్ని ఇస్తారనమాట. అప్పుడు అజారియా ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తారు. చాలా ముఖ్యమైనది, మీరు చదువుకోండి. ఏం చెప్తాడంటే, మీరు ప్రభు పక్షంన నిలిచినంత కాలము ప్రభు మీ పక్షంన నిలుస్తాడు, కనుక ఎప్పుడు దేవుని నమ్మండి. ప్రభు పక్షం అంటే ఏంటండి? ప్రభు పక్షం అంటే నీతి. మీరు నీతిగా ఉన్నంతకాలం దేవుడు మీకు జయాన్ని ఇస్తారు. న్యాయాన్ని జరిగించినంతకాలం, ప్రేమగా ఉన్నంతకాలం, క్షమించినంతకాలం, కరుణ కలిగి ఎప్పుడు మనం నీతిగా ఉంటామో నీతిమంతులకు ఆయన ఎప్పుడు జయాన్ని ఇస్తారండి. అబ్రహాం లింకన్ గారు అమెరికాని పరిపాలిస్తున్నప్పుడు ఒక యుద్ధం, అమెరికాకి యుద్ధం వస్తే అప్పుడు వాళ్ళు అడుగుతారంట, ఆర్మీ వాళ్ళు, ఎందుకంటే ఈయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, దేవుని మీద ఆధారపడతారని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు అడిగారంట, సార్ మేము గెలవాలి, దేవుడు మా పక్షా నుండి మాకు జయం ఇవ్వాలి అని ప్రార్థన చేయండి అంటే అని చెప్పారంట. నేను అలా ప్రార్థన చేయను, దేవుడు మన పక్షాన ఉండాలని ప్రార్థన చేయను. మనమే దేవుని పక్షాన ఉండాలి, న్యాయంగా నీతిగా పోరాటం చేయడంలో కూడా న్యాయం ఉండాలి. మనము దేవుని పక్షాన ఉండాలి అని ప్రార్థన చేసి నీతిగా న్యాయంగా మనము యుద్ధాన్ని జరిగిద్దాం. అది చూడండి ఎంత లోతైన భావం ఉందో. మనము దేవుని నీతి రాజ్యంలో ఉండాలండి. అవినీతితో ఎంత అంటే అంత దోచుకోవడం అట్లా కాదు. నాకు ఆ మినిస్టర్ తెలుసు, నాకు ఈయన తెలుసు, ఇన్ని కోట్ల ఆస్తి ఉంది అని మనుషులను నమ్మొద్దు అన్నమాట. అలా అని చెప్పిన తర్వాత అప్పుడు ఆసారాజు కూడా చెప్తాడు, మేము ఎప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించి నీతిగా జీవిస్తాము. మీరు జాగ్రత్తగా చదవండి. దేవుని ఆజ్ఞలు పాటించి నీతిగా జీవిస్తాం. మోషే ద్వారా 613 ఆజ్ఞలు ఇస్తారు. పొరుగు అని పొలము మనం ఆక్రమించుకోకూడదు. ద్వితీయోపదేశకాండ 27లో ఉంటుంది, లేకపోతే నిర్గమకాండ 22, 3 అంతా 20 నుంచి మీరు చదివితే. అయితే ఇంకా ముందు బాగుంటాడు కదా, ఇప్పుడు యుద్ధంలో జయం వచ్చేసింది. మళ్ళా ఆ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు కరెక్ట్గా నీతిగా జీవిస్తాం ఆజ్ఞల ప్రకారం చెప్తాడు. ఇంకా 36 సంవత్సరాలు రాజుగా ఉంటాడండి. అప్పటికి ఇంకా మందం అయిపోతుంది నీతి, మెల్లమెల్లగా నీతి పోతుంది, అన్నీ పోతాయి అన్నమాట. పోయి నేను రాజు, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, మనస్సాక్షి చచ్చిపోతుందండి. ఒక మాటలో చెప్పాలంటే చిన్నగా అవినీతికి అలవాటు పడినప్పుడు ఇంకా ఒక లెవెల్లో మనస్సాక్షి చచ్చిపోతుంది. మనస్సాక్షి బ్రతికున్నంత కాలము అవినీతి సంతకాలు చేస్తున్నప్పుడు కొంచెం లోపల బాధ ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత ఇంకేముండదు. అప్పుడు వీళ్ళ మీదికి, యూదా మీదికి ఉత్తర ఇజ్రాయెల్ రాజు దాడి చేస్తాడండి. అప్పుడు ఆయన దేవుణ్ణి అడగాలి కదా. ఆసారాజు దేవుణ్ణి అడగకుండా ప్రక్కన సిరియా రాజు బెన్హదద్ని ఆశ్రయిస్తాడు, నాకు సాయం చెయ్యి, ఈ ఇజ్రాయెల్ రాజు నా మీదకి వస్తున్నాడని చెప్పి. అప్పుడు ఇంకొక ప్రవక్త ద్వారా అన్నమాట, హనానీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతారు. ఇదిగో నీవు అప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించావు కదా, యుద్ధం వచ్చినప్పుడు 10 లక్షల మందితో వస్తే ఇథియోపియా రాజు, ఇప్పుడు ఉత్తర ఇజ్రాయెల్ రాజు చిన్న సైన్యంతో వస్తున్నాడు. మరి నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నీ ప్రక్కనున్న రాజుని నమ్ముకున్నావు ఎందుకు? శత్రు రాజు, దేవుని కంటే ఈ సిరియా రాజు ఆయన నిన్ను ఆదుకుంటాడా? నీకు ఈ అధికారాన్ని ఇచ్చింది, ఐశ్వర్యాన్ని ఇచ్చింది, నీకు ఊపిరినిచ్చింది, జయాన్ని ఇచ్చింది ఆ దేవుడు కదా. నీవు ఈ మనిషిని, నరుని నమ్ముకున్నావు దేవుణ్ణి విడిచిపెట్టి, కాబట్టి ఇప్పటి నుంచి నీకు యుద్ధాలు తప్పవు అని చెప్తే, ఇట్లాంటి ప్రవచనం ఇస్తావా నాకు అని ఈయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేయండి. అంతే, రాజులకు అధికారం ఉంటుంది కదండి. సత్యమైన ప్రాఫెసీ, దేవుడు ఏది చెప్తారో అది చెప్పమంటే జైల్లో పెట్టండి. ఇర్మియాను కూడా అలాగే చేస్తారు. సత్యమైన ప్రవచనం దేవుడు చెప్పింది విని చెప్పామా, అప్పుడు ఇంకా జైల్లో పెట్టేస్తారనమాట, జైల్లో పెట్టేస్తారు. అప్పుడు దేవుడు శిక్షగా ఏం చేస్తారంటే ఈయనకి 39వ సంవత్సరం, మీరు జాగ్రత్తగా చదవాలి, నేను ఇందులో రాశాను.
39వ సంవత్సరానికి ఆయన పాదానికి పెద్ద పుండు ఇస్తారండి దేవుడు. అప్పుడైనా కూడా ఆ ప్రవక్తని చెరసాల నుంచి విడిపించి నన్ను మన్నించు ప్రభా అని అడగొచ్చు కదా, అడగడు. ఆయనని విడిచిపెట్టడు, దేవుని వైపు తిరగడండి. అప్పుడు 39వ సంవత్సరంలో ఆయనకి కాలు పుండు వస్తుంది కదా, 41వ సంవత్సరానికి మరణిస్తాడనమాట ఆయన పరిపాలనా కాలంలో. ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఇది ఒక ఉదాహరణ. ఇంకా మనం ఉదాహరణలు చూస్తే చాలా ఉంటాయి. ఆదికాండం 11లో మరి నిమ్రోదు చాలా గర్వం, మనకి పేరు వచ్చేలాగా ఆకాశాన్ని అంటే గోపురం కడదాం, సెల్ఫ్ గ్లోరీ. అప్పుడు దేవుడు కిందికి దిగి వచ్చి ఆ గోపుర నిర్మాణాన్ని ఆపేస్తాడండి. నాకు పేరు రావాలి అని మనం ఏదైనా పని మొదలు పెడితే అది కంప్లీట్ కాదు. మహిమ ఆయనకే. మన ఎవరండి? మట్టి పాత్రలు. ఆయన కృప మనం ఏదైనామో, మన ఊపిరి కూడా ఆయన కృపే. ఆయన ఊపిరి కూడా ఆపేయచ్చు, ఆయన కృప. కనుక అన్ని విషయాల్లో గాలి పీల్చిన ఈరోజు కాళ్ళతో నడిచిన దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు నేను చూస్తూ ఉన్నాను, ఫ్రాక్చర్ అయినప్పుడు నడవలేకపోతున్నారు. ఎంత బాధ నాకు అనిపించింది. ప్రభా, నేను నడవగలుగుతున్నాను, నీకు వందనాలు. అన్ని విషయాలు గాలి ఆయనదే, మన నీళ్లు త్రాగే నీళ్లు, ఆహారం, ఈ దేహం అన్నీ ఆయనవే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, నన్ను నమ్మి నా మీద ఆధారపడే నరుని నేను ఆశీర్వదిస్తాను, కానీ నరమాతృని నమ్మువాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నారు. యోసేపు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాడు. పరాయి దేశంలో ప్రభా, జైల్లో పెద్ద క్రిమినల్ కేసు, కానీ మిమ్మల్ని నమ్ముకున్నాడు కనుక మీరు తగిన సమయంలో యోసేపుని హెచ్చించి ఐగుప్తునకు గవర్నర్గా చేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు ప్రభా, 80 సంవత్సరాలు ప్రపంచానికే ఒక ఆశీర్వాదకరంగా కరువు కాలంలో అందరికీ కూడా ధాన్యాన్ని పంచిపెట్టాడు. యేసయ్య, మీరు ఎట్లా అందరికీ వాక్యాన్ని పంచిపెట్టారో ఆ విధంగా. కానీ దావీదు వంశంలో పుట్టినటువంటి ఆసా రాజు మెల్లమెల్లగా మిమ్మల్ని విడిచిపెట్టి ప్రభా, నరుని నమ్ముకోవడం వల్ల శాపగ్రస్తుడై అనారోగ్యంతో మరణిస్తాడు. వీళ్ళిద్దరి నుంచి మేము పాఠాలు నేర్చుకొని మీ మీద ఆధారపడేటట్లు, మాకున్న డబ్బుని నమ్ముకోవద్దు ప్రభా. మాకు ఇదిగో ఈ అధికారం ఉందని అధికారాన్ని నమ్ముకోవద్దు. ఇదిగో మా అన్నయ్య ఇలా, మా బంధువులు ఇలా, పెద్ద రాజకీయ నాయకులని నమ్ముకోకుండా, అధికారంలో ఉన్న ఎవరిని నమ్ముకోకుండా, అత్యున్నత స్థానంలో ఉన్న నీవు సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి, సకల సృష్టికర్త అయిన నిన్ను నమ్ముకోవడానికి మాకు కృపని దయచేయండి. నిన్ను నమ్ముకోవడం అంటే నువ్వు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడమే. మా కన్నులు తెరిచి బైబిల్ గ్రంథం చదువుకొని దాన్ని పాటించడానికి మాకు కృపని దయచేయండి, వినయాన్ని దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని గ్రంథాన్ని చదివి ఆయన ఆజ్ఞల్ని పాటించడమే వినయం. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయడమే గర్వం. కనుక దేవుడు మనందరికీ వినయాన్ని దయచేసి వాక్యం చదువుకొని దాన్ని పాటించే కృపని దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.